కొలెస్ట్రాల్ పేరు వినగానే నడివయసు వారికి ముచ్చెమటలు పోస్తాయి. ఆపై గుండె జబ్బు, గుండెపోటుతో మరణించిన వారు కళ్ల ముందు మెదులుతారు. అయితే నిజానికి కొలెస్ట్రాల్ అనగానే భయపడాల్సిన పని లేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండడము మంచిది కాదు. మనలో మంచి చెడు ఉన్నట్లే కొలెస్ట్రాల్లోనూ మంచి చెడు అనే రెండు రకాలు ఉన్నాయి. వీటిలో చెడ్డ కొలెస్ట్రాల్ శాతం మన రక్తంలో ఎక్కువగా ఉన్నప్పుడే మనకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు డాక్టర్లు. కొలెస్ట్రాల్ కదేంటో, కొలెస్ట్రాల్ నిల్వల గురించి మనం ఎప్పుడు ఆందోళన చెందాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీకి అవసరానికి కూడా కొలెస్ట్రాల్ చాలా అవసరం. అంటే బాడీలో కొన్ని ముఖ్యమైన పనులకి, సెక్స్ హార్మోన్స్ కానివ్వండి, విటమిన్ డి తయారీకి, సెల్ బాడీ తయారవుతానికి, బైల్ యాసిడ్ తయారైతానికి మన బాడీలో కొలెస్ట్రాల్ అవసరం. అయితే ఇది నార్మల్ లెవెల్ ఉన్నంత వరకు ఏం కాదు. కానీ లెవెల్స్ కనుక నార్మల్ కంటే ఎక్కువై ఇంకా అధికమైనప్పుడు మాత్రం మన బాడీకి డేంజర్గా చెప్పుకోవచ్చు. మనకి కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఫస్ట్ ఆహార నియమాలు పాటించడం, తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయటం, ఆ తర్వాత మెడికేషన్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా ఉండే వాళ్ళల్లో, ఆల్రెడీ హార్ట్ డిసీజ్ సఫర్ అయ్యే వాళ్ళలో, డయాబెటిక్తో సఫర్ అయ్యే వాళ్ళలో మనకి స్టాటిన్స్ మందులు అనేవి తప్పకుండా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కాబట్టి సాధారణంగా ఇది 100 mg/dL కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అదే డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, హార్ట్ డిసీజ్ ఉండే వాళ్ళకి కానివ్వండి 70 mg/dL కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం స్టాటిన్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ కూడా మనకి మోర్ దాన్ 150 mg/dL కంటే అధికంగా ఉన్నప్పుడు మనకి ఫీనోఫైబ్రేట్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఇవి ట్రైగ్లిజరైడ్స్ అన్ని తగ్గిస్తుంటాయి అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో మనకి స్టాటిన్స్ను, ఫైబ్రేట్స్ని, ఫీనోఫైబ్రేట్ వాటిని నియాసిన్ మెడిసిన్స్ వాడుతుంటాం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెంచేందుకు వాడుతుంటాం. సో ఈ స్టాటిన్స్ అనేవి నైట్ టైం జరుగుతుంటుంది. ఈ స్టాటిన్స్లో హెచ్ఎంబి కోరిడక్టేజ్ అనే ఎంజైమ్ని ఇనిబిట్ చేయడం ద్వారా మనం యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు మన కొలెస్ట్రాల్ రెండు సోర్స్ నుంచి వస్తుంది. ఒకటి మనం తీసుకునే ఆహారం నుంచి, రెండవది లివర్ నుంచి. సో ఈ స్టాటిన్స్ అనేవి లివర్ మీద ప్రభావం చూపించి లివర్ ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ని రాకుండా చేసి మన కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉంచుతాయి అనమాట. కాబట్టి స్టాటిన్స్ అనేవి మనం యూజ్ చేసుకొని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు.